తెలంగాణ కాంగ్రెస్ లో గత కొన్ని రోజులుగా మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఒక తాజా పరిణామం రాజకీయ వర్గాల్లో మరింత ఉత్కంఠ రేపుతా ఉంది. ప్రభుత్వ అధికార కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో మంత్రి కొండా సురేఖ ఫోటో కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి అధికారిక ఫ్లెక్సీలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటు ఇతర మంత్రుల ఫోటోలు కూడా ఉన్నప్పటికీ మంత్రి కొండా సురేఖ ఫోటో మాత్రం కనిపించలేదు. ఇటీవల పరిణామాల నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగా ఆమె ఫోటోను పక్కన పెట్టారా, లేక మంత్రివర్గం నుంచి ఆమెను తప్పించబోతున్నారనేటువంటి ప్రచారానికి ఇది సంకేతమా అనే చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఫ్లెక్సీలో ప్రోటోకాల్ ప్రకారం మంత్రి ఫోటో లేకపోవడం ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. దీంతో ఈ వివాదం పైన స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ స్పందిస్తూ ఇది చాలా సున్నితమైనటువంటి వ్యవహారం అని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇది ఒకవైపు ఇతర మంత్రులు ప్రజాప్రతినిధుల ఫోటోలను ఏర్పాటు చేసి అదే జిల్లాకు చెందినటువంటి మంత్రి కొండా సురేఖ ఫోటోను మాత్రం పెట్టకపోవడం అయితే దాని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటనే చర్చ కూడా మొదలైంది. ప్రభుత్వ కార్యక్రమాల ఫ్లెక్సీల విషయంలో ప్రోటోకాల్, స్థానిక ప్రజాప్రతినిధుల ప్రాధాన్యత వంటి అంశాలు పాటించాల్సి ఉంటుందని కూడా పలువురు పేర్కొంటూ ఉన్నారు. తాజాగా గూడూరులో జరిగినటువంటి కార్యక్రమంలో జిల్లా మంత్రి ఫోటో కనిపించకపోవడం రాజకీయంగా ఎలాంటి సంకేతాలకు దారిస్తుందనేటువంటి చర్చ కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో జరుగుతోంది. అయితే ఫ్లెక్సీల్లో కొండా సురేఖ ఫోటో ఎందుకు లేదన్నటువంటి దానిపైన సంబంధిత నిర్వాహకుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇది కాంట్రవర్సీకి వచ్చే సమస్య కాబట్టి మనము ప్రభుత్వం పక్షాన ఉంటాము. ఎవరు ఏదున్నా కూడా మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజలకు అన్ని మన సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ అభివృద్ధిని చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఇట్లాంటి కుటుంబంలో చిన్న చిన్న అంశాలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న కుదుపులు వస్తూ ఉంటుంది. అన్నింటినీ చక్కదిద్దుకొని